ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నాకు ఈ కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉన్నాయి సార్. నొప్పులు హెచ్ఐవిగానే ఉంది. గుండెలో దడ వస్తుంది. నీకేనా? గుండెలో దడ వస్తుంది. మీ ఆయన చచ్చిపోయాడా? ఎంతమంది పిల్లలు? 3. గొంతు కారిపోతుంది. నీకేనా? గొంతు కారిపోతుంది. ఆను పట్టుకో. ఈ ఇక్కడ కూడా నీకేనా? ఎవరైనా వచ్చారు? ఒకదాని వచ్చావా? కోళ్ళు మీరేనా? ఓకే ఓకే, వాళ్ళగా ఉండమ్మా. ఆమె ఛానల్ మట్టి ఉన్నట్టుందిగా, బాగా డిస్టర్బ్ ఉంది. ఇక్కడ ఈ నడుము బాగా ఇక్కడ ఈ ఎడం పక్కన అనుకుంటా. ఒక ఏదో లాగా అవుతుంది, ఛాతులో దమ్ము వచ్చినట్టుగా, నోరు అరిగిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పట్టుకో పట్టుకో. చూడమ్మా అరుణ, ప్రార్థన. ఆమె చేతులు చాపండి. ఇప్పుడు మైక్ తీసుకో. హల్లెలూయా. చేతులు చాపు గట్టిగా. ఉరుకొట్టేటో ఉరుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. ఆమేన్ హల్లెలూయా. వెనకుండండి, ఇంకా మీరు వెనకుండండి. దా, ఎంత కష్టం ఉందో ఆవిడకి. మైకిటి ఎట్లా అసలు ఏంటి బాధ నీది అసలు చెప్పు. అసలు నా బాధ చాలా బాధ ఉంది. అసలు ఇవన్నీ నొప్పులు, గుడ్డులో దడ, ఇవన్నీ ఈపులు ఎవరు చెప్పలేకపో. ఇప్పుడు మెయిన్ ఇదిని ఈ పిర మీద ఎక్కువ ప్రాబ్లం ఉంది నీకు. తగ్గిందా? చప్పట్లు కొట్టండి అందరు కూడా. ఆ ఆయాసం కూడా తీసేస్తాను ఇంకా పూర్తిగా. మోకాళ్ళు కూడా నొప్పి ఉందా? మోకాలు గుంజుడు, నడుము ఆ పక్కన గుంజుడు, ఒక పక్కనే నడుము. ఈ చాతులు అయితే చాలా దమ్ము వచ్చేస్తుంది నీకు. నోరు బాగా ఆరిపోతుందిగా? ఆరిపోతుంది. ఇక్కడ అన్నం తినబుద్ధి అయితే లేదు నీకా? ఓకే పట్టుకోండి అమ్మనే. కొట్టు కొట్టుకో. ఆమె ఇప్పుడు మైకే ఉండవాడికి చక్కగా ప్రశాంతంగా మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పమ్మా, ఇక్కడ నుంచి. ఏం పేరు నీ పేరు? నా పేరు చిట్టమ్మ. చిట్టమ్మ, ఎంతకాలంగా బాధపడుతున్నావు? ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. దగ్గర పెట్టుకో మైక్. ఈ హెచ్ఐవి అయితే ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది నా మొదటి చచ్చిపోయి. అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నది. ఓకే. ఎన్ని మాటలు మింగి మింగి అసలు లేదు. ఓకేనా? నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయా? ఇందాక ఉన్నాయి, అక్కడ ఉన్నప్పుడు ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, పోయినాయి మొత్తం? ఇప్పుడు కొంచెం అంత బాగా ఉంది. బాగుందా? ఫ్రీ అయిపోయింది కదా? ప్రభు నీకు మంచిగా విడుదల వచ్చింది కాక. ఆమె అది తగ్గిపోద్ది, ఏం కదా. వెళ్ళి రైట్. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమె రా రా. ఏమైంది నీకు? రా, ఇక్కడ నిలబడు. సరే. చెంపంత మొత్తం చెంపు నొప్ప. ఏ ఊరి మీది? తెరనకాల సార్. కర్నూలు జిల్లా తెరనకాల. కర్నూలేనా? ఓకే. ఇదంతా గుంజుద్దా? ఎప్పటి నుంచి ఎట్లా గుంజుద్ది? 9 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాలు. టీవీలో నుంచి చూస్తున్నావా? ఎవరైనా చెప్పారా? నువ్వు? నేనే టీవీలో చూసావా? అంటే ఇవన్నీ. ఆమేన్ హల్లెలూయా. పట్టుకో. ఫైర్ ఆను. ఎక్కడుంది బాధ? అక్కడ ఉందా? ఓకే. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ఏం పేరు నీ పేరు? మాణిక్యం సార్. మాణిక్యమ్మ. ఇప్పుడు ఎక్కడుంది ఇంకా నొప్పులు? కడుపులో గడ్డ ఉండదు అన్నారు సార్. అన్నారా? ఇప్పుడు ఏమైనా కనపడుతుందా గడ్డ? ఇక్కడే నొప్పి, చాలా నొప్పి. ఓకేనా? ఒక్క నిమిషం బాగా చేసి. తగ్గిందా? ఉందా అక్కడ? చూడు. తగ్గించుకోవచ్చు. ఇక్కడ తగ్గిందా లేదా? ఇక్కడ తగ్గింది సార్. ఇందాక ఇదేదో అన్నావు, లాగేస్తున్నా. తగ్గిందా లేదా? అంత నొప్పి తగ్గింది, కొంచెం ఉంది.
కొంచెం ఉందా? ఎక్కడుంది? తలంతా ఎక్కడ? లేదు సార్. ఇప్పుడు ఇంకేమన్నా చెప్పు. నోట్లోనా? నోట్లో ఏముంది? ఇప్పుడు ఉందా? నొప్పి ఉందా? కొంచెం ఉంది సార్. కొంచెం కాదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి ఇప్పటికి తగ్గింది. కొంచెం వచ్చినప్పటికి ఇప్పటికి తగ్గింది. ఆమేన్. ఏముంది అసలు నోట్లో? గుల్ల బొంగింది సార్, నేలకి గుల్ల బొంగి. ఎప్పటి నుంచి ఉంది అది? 2 సంవత్సరాలు అవుతుంది. సరే, నోరు మొత్తం ఫ్రీ చేసి పంపిస్తా. ఈ బాడీలో అయితే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేవులే సార్. నొప్పి తగ్గింది. కాలు ఇంకా కాలు చూపిస్తున్నావు, ఏముంది చెప్పమ్మా. ఉంది, నొప్పి తగ్గిపోయింది. నోరు ఫ్రీ అయినప్పుడు తగ్గిపోయింది. అది ఏదో నోట్లు వేసుకున్నట్టుగా మెట్ల సప్లిమెంట్కి వచ్చింది. అదే నోట్లో ఏదో ఎప్పటి నుంచి ఉంది అది? నెలకు 2 సంవత్సరాలు గుల్ల బొంగింది సార్. ఏం వేసుకోని నేను. ఓకే, బాడీ మొత్తం ఫ్రీ అయిందా? ఓకే, వెళ్ళు. చప్పలు కొడతామా గట్టిగా. వస్తుంది ఆ దినమున. ఇప్పుడు ఒక ధనికుడు అతన్ని కొనుక్కున్నాడు కనుక వాళ్ళకు 1 సంవత్సరము ఒక కాలం వస్తుంది. ఆ టైంలో వాళ్ళకి విడుదల అనేది ఉంది. విడుదల ఉంది. ఆ విడుదల సమయంలో అతను ఉండాలనుకుంటే ఉండొచ్చు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. అప్పుడు బానిసకు ఒక విడుదల దినం అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ విడుదల దినం రాకముందు ఆ బానిస ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఎందుకంటే బానిస అన్న ఆ వ్యక్తికి ఏం చేస్తారంటే ఈ చెవి ఉంటుంది కదా, దీనికి ఒక రింగ్ పెడతారు. అతను ప్రతిరోజు కూడా ఎవరైతే యజమానుడి దగ్గర ఉంటారో ఆ యజమానుడి దగ్గర ఒక ఆవులను బర్రెలను తాళ్ళతో కట్టి ఉంచుతారు కదా పాకలో. బానిస అన్నవాడు కూడా అలా కట్టబడి అక్కడ ఉండాలి. ఇంట్లో స్వేచ్ఛగా తిరగటానికి లేదు. పనివాడు అంటే పనివాడే, అలా ఉండాలి. అలాంటి దినాలు అవి. ఫిలోమోను యేసు ప్రభుని తెలుసుకున్నాడు కనుక ఆ దేవుని యొక్క ప్రేమను అక్కడ ఆ బానిస ఎడల చూపించాడు. ఎలా అంటే అందరిలా ఇతన్ని అక్కడ తాడుతో కట్టేయలేదండి. ఎందుకో తెలుసా? ఇతడు దేవుని ప్రేమను ఎరిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమను ఎరిగిన ఎవరైనా సరే హద్దులు ఉండవండి. హల్లెలూయా. నీదేం కులం అనేటువంటి మనస్తత్వం ఉండదు. ఇతను ఎవరు అనేది ఉండదండి. దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు అంతా కలిసిపోతాం. హల్లెలూయా, కలిసిపోతాం కదా, అవునా కదా? కలిసిపోతారు. అంటే మనిషి యొక్క ఈ శరీరానికి ప్రాధాన్యత కాదు కానీ ఆత్మకు ప్రాధాన్యత వస్తాం. అమ్మాయి అందువలన ఇతని బానిసగా చూడలేదు, ఇతని పనివాడిగా చూడలేదు. అంటే ఇంట్లో స్వతంత్రం ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్వతంత్రం ఇచ్చేశారు. ఓనేసిముకి స్వతంత్రం ఉంది. ఫిలోమోను ఇంట్లో ఓనేసిము స్వతంత్రుడిగా ఉన్నాడు. వాళ్ళ కుమార్తెలతో ఫ్రీగా ఉన్నాడు. తన కుటుంబంతో ఫ్రీగా ఉన్నాడు. అతను చేసే పనులు కానీ లేకుంటే ఆయన ఎడలు చూపించే విధానం కానీ దేవుని ప్రేమను బట్టి వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక విషయాన్ని గమనించండి, దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభుని ఎరిగినటువంటి వారు హృదయం మారుతుంది, శరీరమే మారదు. ఎలా ఉన్నారు అలా ఉంటారు, కానీ హృదయం మారుతుంది. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న ఎవడైతే క్రీస్తు యేసులో ఉంటాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాతవి గతించెను, సమస్తము కూడా నూతన పరచబడెను. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా చాలామంది ప్రభుని నమ్మినప్పుడు మారవలసింది ఈ శరీరం కాదు. ఏం మారాలి? మనస్సు మారాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి మారాలి? మనస్సు మారాలి. హల్లెలూయా. మరాలి నీ
మనసే మారాలి. హల్లెలూయా. మారిన మనస్సు దేవునికి ఇవ్వాలి. ఏంటంట? ఎవరికి ఇవ్వాలి? మారిన మనసు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మారిన మనసు దేవునికి ఇవ్వాలి. ఈ మనసు మారిపోయినప్పుడు మన దగ్గరే పెట్టుకోకూడదు. అర్థమైందా? ఇది దేవునికి ఇవ్వాలంటే తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటానికి ఏమడదు. మన లోపల ఒక పరివర్తన, మన లోపల ఒక మార్పు మనకి కనబడుతుంది. మరి బైబిల్లో ఒక మాట చెప్తాను. ఏముందంటే హృదయం అని ఉంది బైబిల్లో. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా, హల్లెలూయా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం, కానీ యెహోవాయందు భయభక్తులు వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని చేత కొనియాడబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం గురించి బైబిల్ ఏముందో తెలుసా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అంటే హృదయము ఎలా ఉంటుందంటే మోసకరమంద అంట. హృదయం ఎలాంటిదంట? మోసకరమైనది. అర్థమైందా? హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది. అంతేకాదు, అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి ఆ హృదయాన్ని చేయి నొప్పి ఉందా? అయితే ఎక్కడా తగ్గలే. నిమ్స్లో ఆపరేషన్ చేశారు, తగ్గలేదు. తగ్గపోతే మళ్ళీ మోకాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులయ్యా, మోకాళ్ళ నొప్పులు, మెళ్ళ నొప్పులు, ఈ గోడ బాగా నొప్పి అయ్యా. గంత మంచి నీళ్ళు చెమ్ము గడ పట్టుకొని ఏదో దానివల్ల మళ్ళీ గోడ గడ నొప్పి. ఇప్పుడు ఎట్లా ఉంది? నొప్పి ఉందా? నొప్పి ఉందా? నొప్పి ఉందయ్యా. ఎక్కడ ఉంది? మెళ్ళలో, మెడలోనా? చెయ్యి, మోకాళ్ళు కింద మంచంలో కూర్చోవటం, కుర్చీలో కూర్చోవటం, కానీ కింద కూర్చోలేను 3 సంవత్సరాలు బట్టి. ఓకే. ఇక మందులు వాడి 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 చెప్పిన అన్ని మందులన్నీ వాడి ఆఫ్ చేసిన. ఇక వార్తలు లేదు. సచ్చిన బయట బతిన టీవీలో మిమ్మల్ని చూసిన. ఎప్పటి నుంచి చూస్తున్నావు టీవీలో? ముందుకురా. ఎప్పటి నుంచి చూస్తున్నావు? 2 సంవత్సరాలు బట్టి చూస్తున్నా. తీసుకోమంటే ఎవరు తీసరాట్లే. మా కొడుకుని బతిలాడితే తీసుకొచ్చిండు. కొడుకు వచ్చాడా? ఓకే. ఇప్పుడు నీకు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ మెళ్ళని వస్తున్నాయా? ఆ వాటర్ తీసుకో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎక్కడ వస్తుంది? ఎక్కడ? చేళ్ళతో శుభ్రంగా. అదే ఇప్పుడు ఎక్కడ అంటే గోడ, మెడల, ఈ చెయ్య ఎక్కడ ఉందా ఇప్పుడు నీకు? ఇప్పుడు ఏమన్నా ఉందా ఇబ్బంది? చూడమ్మా. కొద్దిగా ఉంది. కొద్దిగా ఉందా? అసలు అది వరకు తట్టుకోలేకపోయేది, గిలగిల్లాడిపోయేది. ఇంకా కొంచెం ఉందా? అంటే మొత్తం ఏం తగ్గలేదా? తగ్గలేదా? ఎంత ఉంది కొంచెం? అంటే కొద్దిగా నొప్పి, మరి అంత బాధ లేకుండా కొద్దిగా ఉంది. ఓకే, పట్టుకోండి. మైక్ తీసుకోండి. ఏమైనా ఉందా? ఇందాక నొప్పి ఏమైనా ఉందా? ఇప్పుడు నొప్పి కదా తగ్గిందయ్యా. ఇప్పుడు కళ్ళు మూసిపోయినాయి మొత్తం. కళ్ళు కాపాడుతుంది. కళ్ళు రామన్నారా? వస్తాయన్నారా? రామన్నారండి. వెళ్ళదు మన కళ్ళు మూసిపోయినాయా? ఎన్నాలైంది మూసిపోయి? ఎన్నాలైందమ్మా మూసిపోయి? 11వ నెల అయిందండి. 11 నెలలు అయిపోయిందా? ఆపరేషన్ ఎందుకు చేయించావు? ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావమ్మా? అంటే కళ్ళు మసగ్గా ఉండి తలగా పోటండి. భీమవరం చేయించుకున్నామండి. ఆపరేషన్ పడుద్ది అన్నారండి. ఇంకా పర్లేదు, ఏసై ఉన్నాడు. కళ్ళు మూసిపోయినాయి కదా. కళ్ళు తెరితే చూడండి. ఇప్పుడు ఎన్నాలైంది మూసిపోయిట్రా? కళ్ళు మూసిపోయినాయి. ఎందుకు తెలుసా? ఈమెకి కంటి ఆపరేషన్ చేశారు. అవును. 11 నెలలు అయిపోయింది. ఆయన ఎంతమంది పిల్లలు మీకు? ఇట్రా పక్కరా, ఇట్రా. ఎంతమంది పిల్లలమ్మా? 2 అండి. ఒక ఇప్పుడు అమ్మాయి. ఆ డాక్టర్ మీద కేసు పెడదామా? కుదురుద్దా? లేమారండి, తెలియదండి నాకు. చూడండి, ఆవిడ 2 కళ్ళు అంతకుముందు ఆపరేషన్ చేయకముందు 2 కళ్ళు బాగానే ఉన్నాయా? కొంచెం మసగ్గా ఉన్నాయండి. ఆపరేషన్ చేసినప్పుడు కళ్ళు వస్తాయి. అసలు ఆపరేషన్ ఎందుకు చేశాడు? గడ్డలు ఉన్నాయని చేసి. తలకెళ్ళు గడ్డలు ఉన్నాయి. ఎన్ని లక్షలు అయినాయి?
గవర్నమెంట్ హాస్పిటల్. అందుకనే మనుషులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు డాక్టర్లు. ఆ డబ్బులు ఆ కార్డు మీద వస్తాయి. మొన్న వెళ్ళామండి, వెళ్తే నీకు ఇంకా కళ్ళు రావన్నారండి. అదే కళ్ళు రావని వాడు పాపం ఇప్పుడు తలకాయలో గడ్డలోనే మోసం చేశారు, ఆపరేషన్ చేశారు. వాళ్ళ ఆ కార్డు మీద డబ్బులు వచ్చేస్తాయి, అయిపోతుంది. ఈమె స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును కాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును కాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 బాబు తెస్తుందా కళ్ళు మామూలుగా? తెస్తుందండి. ఆమె 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 అమ్మ కళ్ళు తెస్తావా? అంతకు ముందు బాగా తెస్తానండి. లేదండి, ఆపరేషన్ చేసిన కాడి నుంచి నాకు లేవండి కళ్ళు కనపడుతున్నాయమ్మా నీకు ఇప్పుడు ఏమన్నా? ఇప్పుడు ఏం కనపడతలేదండి. కళ్ళు అయితే తెరవబడా? ఇంకా ఆమె ఇప్పుడు నీకు చూపు లేదా? కళ్ళు తెరు, వేస్తున్నావు కళ్ళు తెరు, నోరు తెరు. ఆమె కొంచెం వంగు, తల దించుకో. తల ఎందుకు కట్ చేసుకున్నావు? గుండె గీసేసారండి. ఏమన్నా కరెంట్లో పెట్టారా? లేదండి, మామూలుగా క్రాపింగ్ చేసేవాళ్ళు ఉన్నారండి, చేశారండి. వాళ్ళతో చేపించేశారా? పిల్లలు ఎంతమంది అన్నావు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. ఇంట్లో కూడా ఇలా మూసుకునే ఉంటావా? అంతేనండి. అంతే ఉంటావా? ఇప్పుడు ఆపరేషన్ చేసి 11 నెలలు అయిందా? ఓకే తల్లి, చూపు రావాలి ఇంకా పూర్తిగా వస్తుందమ్మా. కనీసం వెలుగన్నా కనపడుతున్నాయేమన్నా కొంచెమన్నా? అసలు ఏం లేదు కదా? సరే, అది కూడా ఇస్తానే. వెళ్ళు, కూర్చో, అక్కడ కూర్చో. నిహారిక, ప్రకాశం జిల్లా వచ్చారు. మళ్ళీలో ఏరి నిహారిక ఎక్కడ? ఓ మై గాడ్, వీరేనా? పైకిరా. తలలో గడ్డ, పిడుసులు జుట్టు ఇటమ్మా కూడా పోయింది. వేస్ట్ లాస్ అవ్వాలి. ఎగ్జామ్ హాల్లో 10 ప్రకాశం జిల్లా నిహారిక. రా పెద్దోడా. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఇంత అయిపోయిందా మొత్తానికి? ఆమేన్. మొత్తం జుట్టు ఉడుకున్నా కూడా వచ్చింది, ఏం భయలేదు. ఆమేన్. ఇది ఈ పాప ఫుల్ జుట్టు అండి, ఇక్కడికి ఉంది జుట్టు. తలంతా చూడండి ఎట్లా ఊడిపోతుందో. భయపడి ఎల్లోళ్ళు చెప్పారంట, అయ్యగారి దగ్గరికి వెళితే మంచిగా అవుతుంది అని. మీ వాళ్ళు ఇవాళ వచ్చారు ఎవరైనా ఇక్కడ? ఎవరు రాలేదు అయ్యగారు. ఏలూరులో అదే క్యాన్సర్లో కొంచెం రోగాలు తగ్గినాయి, వాళ్ళు చెప్పారంట. పొలంలో ఎలుకలు వస్తాయి కదా, అవి వ్యాపారం చేస్తారు. ఆమె ఫిట్స్ ఏమైనా వచ్చిందా మళ్ళా మన దగ్గరకు వచ్చాక? రాలేదు అయ్యగారు. ఆ గుండె దాడ తగ్గిపోయిందా? మొత్తం తగ్గిపోయినాయి. పిల్లదండి అసలు నాకు ఇలా ఏం చెప్పలేదు, వీళ్ళేం చెప్పలే. మన ఆఫీస్ తీసుకొచ్చారు, అదే చాలా ఇబ్బందిగా ఉందంట. హాస్పిటల్లో అక్కడిక్కడ బాగానే తిప్పారయ్యా, మైకులు మాట్లాడు. 3 సంవత్సరాలు తిప్పాను సార్. 3 సంవత్సరాలుగా. 3 సంవత్సరాలు ఈయన కష్టమంతా ఆ ఎలుకలు బట్టి ఏదో వ్యాపారం చేసుకోవడం, అదంతా ఈ పిల్లకే వసమే. ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? 3, 2 బాబులు, 1 అమ్మాయి. 2 బాబులు, 1 అమ్మాయి. ఈమె చిన్న పెద్ద బాబా? పెద్ద బాబు. ఇంకో 2వ బాబు రాలేదు. ఈ చిన్న ఇంట్లో చిన్నదే. చిన్న ఈ పిల్ల
అది నాకేమైనా చెప్పావా నేనే చెప్పానా? నీకేం చెప్పలేదు సార్. నేను ఇలా కూర్చుని అంత దూరంలో ఉన్న మీరే చెప్పేసి నేనే చెప్పేశాను కదా. పాపము ఆయన టెన్షన్ ఈ పిల్ల విషయంలో చాలా ఉంది. కింద జుట్టు ఇంత లావునుగా మందంగానే ఉంది, ఈ జుట్టు అంతా ఊడిపోతుంది. చూసారా ఈ తలకాయ అంతా చూడండి తిరిగమ్మటు, ఈ జుట్టు అంతా ఊడిపోతుంది. పాపం ఈ జుట్టు ఊడిపోవటమే కాకుండా ఇంకేమేం ప్రాబ్లం ఉన్నాయి ఇవిడికి, అవన్నీ చెప్పండి. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి? ఓకే, అదే ఈపులో నొప్పాను, తలలో గడ్డలు ఉన్నాయి అన్నారు. క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి తలలో అని ట్యానింగ్లు తీశారు. ఎంఆర్ఐ దగ్గర 3 చేశారు. ఓకే, 3 సార్లు ఇచ్చాను, ఒకటి 15,000. ఆ ట్యానింగ్లు చూసి అది మందులు ఎక్కిచ్చి ట్యానింగ్ చేశారు. ఆడ నుంచి అసలు ఇంకా జుట్టు ఆగట్లా, జుట్టు మొత్తం ఊడిపోతుంది. స్టార్ట్ అయింది ఇది ఇక కంప్లీట్. మాత్రలు రోజుకి 8 మాత్రలు వేయాలా రోజు. పొద్దున పూట పరిగెట్టిన 4 మాత్రలు వేయాలా. ఓకే, తిండి కానీ 4 మాత్రలు వేయాలా. ఇది అసలు జుట్టు మొత్తం ఊడిపోతుంది. ఇంకా మా వాళ్ళని అడిగితే అసలు అయ్యగారు ఉన్నారు హైదరాబాద్ లో గురించాలని, ఆడకి వెళ్ళండి, ఆడకి వెళ్తే అంత రోగమైన నయం అయిపోద్ది, పోయిన జుట్టు కూడా వచ్చేసిద్ది అని చెప్పారయ్యా. ఓకే, ఇప్పుడు చిన్న నీ పేరు ఏం పేరు? యేసుదాసు. మీరు ఆ రోజు వచ్చినప్పుడు ఉన్న బాధలు ఏమేం బాధలు, ఆ రోజు ఈ పిల్లకున్న బాధలు నేను చెప్పాను కదా, మీరు చెప్పకుండానే నాకు తెలిసినాయి కదా. ఏమేం బాధలు ఉన్నాయి, ఏమేమి చెప్పు, ఏమేం బాధలు ఉన్నాయి? అమ్మాయికి బాగా టెన్షన్ పడిద్ది, బాగా గుండె ఏకంగా కొట్టుకుంటుంది, భయపడినట్టు బాగా భయపడి. ఇప్పుడు భయపడుతున్నట్లా లేదా? వీళ్ళిద్దరూ అసలు అనకూడదు. చూడు, అప్పుడు కూడా ఆవిడ ఎంతో భయపడుతుంది. ఈ పిల్లని చూస్తూ ఏడవటం బాధ తప్ప ఇంకా వేరే లేదు వీళ్ళకి. అలాంటి భయంకర పరిస్థితి. నేను కుర్చీలో కూర్చున్నాను, అంత దూరం ఉండగా ఈ పిల్ల టెన్షన్ పడుతుందండి అని చెప్పాను. అసలు ముఖం కూడా చూడలేదు కదా, చూసాను ముఖం కూడా చూడలేదు. టెన్షన్ పడుతుందంటే అప్పుడు అవునండి అవునండి. ఆ తర్వాత ఏదైతే ఉందో అది దడ వస్తుంది అన్నట్టు, గుండె స్పీడ్గా కొట్టుకుంటుందా? ఇప్పుడు ఆగిపోయిందా స్పీడ్? ఎంతకాలంగా కొడుతున్నట్లే స్పీడ్గా? బాగోలేదంటే ఎంతకాలం అయింది? బాగా 3 సంవత్సరాలుగా ఈ పిల్ల. ఇప్పుడు ఏ క్లాస్ అమ్మా నువ్వు? 4th క్లాసు. నేను హైట్ కూడా చేస్తానని చెప్పా, లావు తగ్గిస్తానని చెప్పా. మీకేమైనా చేంజ్ కనపడిందా? మార్పు ఏమైనా కనపడిందా? తగ్గిపోయిందని చేంజ్ చేయబడుతుంది సార్. అది చేంజ్. కలర్ కూడా ఇస్తానని వచ్చిందా? కలర్ కూడా ఒక చేంజ్ కాబడుతుంది కదా. పోయిన సోమవారం మీరు వచ్చింది, పోయిన సోమవారం. ఈ శనివారం దాకా ఆగలేను అన్నాడు. విజయవాడ రమ్మంటే అక్కడికి రాలేను, నేను ఎక్కడ ఉంటారు మీరు? జనగాంలో ఉంటామయ్యా అన్నారు. ఇక్కడికి వస్తే వస్తామంటే సరే. పిల్ల ఇప్పుడు టాబ్లెట్లు వేస్తున్నారా? టాబ్లెట్ ఎట్లా ఎన్ని రోజుకి? 8 టాబ్లెట్లు. ఇప్పుడు ఒకటి కూడా వేయట్లేదా? 10 నిమిషాలు లేట్ అయినా అమ్మాయి చాలా ప్రాబ్లం అవుతుందని ఒంగోలు హాస్పిటల్, చందమామ హాస్పిటల్ చూపించారు. చందమామ హాస్పిటల్? ఒంగోలు చందమామ హాస్పిటల్ పేరు. ఓకే. 10 నిమిషాలు లేట్ అయినా అమ్మాయికి మేము చెప్పలేమన్నారు. 8 టాబ్లెట్లు అంటే పిల్ల ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఆమె తిండి ఏంటి, ఆమె లోకం ఏంటి, ఆవిడ చదువు ఏంటి? టాబ్లెట్ ఇలా ఉంటది, పెద్దోళ్ళు మింగలేము. టాబ్లెట్లు ఇచ్చారు అమ్మాయికి. నేను ఒకటి అన్నా, టాబ్లెట్లు వేస్తానంటే నా దగ్గరికి రావద్దు, అలాగైతే నువ్వు కానుకిచ్చిందని నేను తీసుకుని చెప్పాను. చెప్పారు సార్. అంతేనా? చెప్పావయ్యా. అసలు ఎందుకు అంత బాగా టెన్షన్ పడిపోయావు నువ్వు? అసలు ఏంటి? అమ్మాయి వల్లే. అమ్మాయి ఫిట్స్ కూడా ఉందా? ఫిట్స్ కూడా ఉందా? ఊరికి ఇట్లా అంటది, మూతి వంకబద్ది. ఇప్పుడు ఈ వారంలో అదేమి లేదు. చప్పట్లు కొట్టాడు గట్టిగా, చప్పట్లు కొట్టాడు. ఒక్కనొక కూతురు. ఏంది సంగతే? చెమటలు ఏమైనా పడతాయా? చెమటలు పడతాయా? చెమటలు పట్టవులే, భయపడితే పడతాయి. ఒక్కనొక కూతురు. ఆ పిల్ల నేను హైట్ కూడా ఇస్తాను భయపడకు అని చెప్పిన, కలర్ కూడా ఇస్తాను భయపడకు అని చెప్పిన. ఆమె కాళ్ళు చాలా మార్పు వచ్చింది కదా. అసలు నల్లగా ఉన్నాయి కాళ్ళు, బాగా ఆడుకుంటుంది. టాబ్లెట్లు మానేసినా గానీ బాగా యాక్టివ్గా ఉంటుంది. మొన్న నాకు ఎందుకు చేస్తాను నువ్వు ఫోను? మొన్న బాగా జుట్టు ఇంత పోతుంది, ప్రార్థన చేస్తారు అయ్యగారు. ఒక మాట చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఈమెకు ఏంటంటే జుట్టు ఊడిపోతుంది కదా, ఆమెకి టెన్షన్ వచ్చేసింది. ఈ ఊడిపోతుంది ఆల్రెడీ. పిల్లకి జుట్టు ఊడిపోతే ఏం జరుగుతుంది? సరే ఊడితే ఊడింది, ఎందుకంటే మెడిసిన్ పవర్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఉంటే కీమోలు ఇచ్చిన పోతుంది, కూడా ఇచ్చిన పోతుంది, అలా పోతే పోయింది. మళ్ళీ నీకు ఫుల్ జుట్టు ఇస్తానన్నా, ఓకేనా? చెప్పారయ్యా, చెప్పారు. మళ్ళీ ఫుల్ జుట్టు వస్తుంది, నువ్వు భయపడమాక అన్నావు. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె
తర్వాత ఏదైతే వైబ్రేషన్ ఉందో అది కూడా యేసునామములో అప్పటికప్పుడే తగ్గిపోయిందమ్మా. వైబ్రేషన్ అంటే వణుకుడు తగ్గిపోయింది కదా. ఓకే. కలర్ అయితే కాళ్ళు అయితే ఎట్లున్నాయి నువ్వు చెప్పి నీ నోటితో చెప్పి ఎలా కనపడే కాళ్ళు? మొన్న బాగా బ్లాక్ కనపడ్డాయి, ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నాయి. ఓకే, హల్లెలూయా. నువ్వేమన్నా సాక్ష్యం చెప్తావా? పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక, మన దగ్గరికి వచ్చాక? బాగున్నాయా? 8 టాబ్లెట్లు మింగుతావు కదా, అప్పుడు ఏమనిపించేది? ఏమనుకునేదానివి? బాధపడేదానివా? చాలా లాగుండేటి గొంతులో. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటే అంతలో ఇచ్చారు నీకు? మింగలేక చచ్చేదంట. 8 టాబ్లెట్లు అంటే మాటలా? 8 టాబ్లెట్లు మింగటం అంటే మాటలా? 1200 పవర్, 1200 పవర్, 10 పవర్. అసలు హాస్పిటల్లో దొరకలా, చాలా చాట్లు తిరిగి సాయంకాలం దొరికి పోతున్నా పోతే 10, 20, 50 పిల్లలు కాబట్టి అమ్మాయి వేసింది. ఓకే, సరే, జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఈయన టెన్షనే, ఈవిడి టెన్షనే. ఇక పిల్ల డబ్బులని తీసుకురావటం, ఈ పిల్లకి ఖర్చు పెడతామంట. ఇదంట. నేను టాబ్లెట్లు వేస్తానన్నా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతానని, ఇక్కడికి రాబోద్దని ఖచ్చితంగా చెప్పాను లేదా? చెప్పావయ్యా. కొద్దిగా మారు. మొన్న అయితే టెన్షన్కే. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి పట్టుకోండి. అనకూడదు నేను ఆ మాట. హాస్పిటల్ నేను అగ్నిస్ట్ కాదు, కానీ ఈరోజు పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, అదని లేదు, ఇదని లేదు. 8 టాబ్లెట్. అసలు ఆవిడకి అసలు అన్నం తినేది అప్పుడు? కొంచెమే తినేది. ఇప్పుడు తింటుందా? చప్పట్లతో ప్రభుని కనపరిచి ఇప్పుడు మంచి భోజనం. హల్లెలూయా. ఓకేనా? ఏమోకే. ఫుడ్ తింటున్నావా లేదా? గుండు కొట్టుకుంటుందావా? ఆగిపోయిందా? మంచిగా ఓకే. ఏమని చెప్పారా గుండు గురించి? ఏం చెప్పలేదా? స్వీట్ కొట్టుకుంటుంది కదా, ఏమని చెప్పారా? ఇప్పుడు తగ్గిపోయింది. డాక్టర్లు ఏమని చెప్పాడు? వాళ్ళ గుండు గురించి. అమ్మాయికి బాగా స్వీట్ గా కొట్టుకుంటుంది, అలా కొట్టుకోకూడదు, అమ్మాయికి చెప్పండి అని చెప్పారు. అంటే ఆ అమ్మాయి గుండెని కొట్టుకోవద్దా, గుండెని నువ్వు ఆపేసుకో కొట్టుకోండి అని చెప్పారా? అంటే టెన్షన్ పడొద్దు అని చెప్పండి, ఎక్కువగా టెన్షన్ పడుతుంది. ఇంకా అంతకు మించి లేదు మనకి. ఓకే, చప్పట్లు కొడదాం, ప్రభుని కనపరుద్దాం. ఆమె నోరు తెరువమ్మా. ఆనమ్మా, వచ్చే వారం ఇంకా ఫుల్ కలర్తో వస్తుంది. ఇంకా అంటే దాదాపు ఉంది. ఇది కూడా క్లోజ్ అయిపోయి అమ్మా, మళ్ళీ మొత్తం రిఫ్రెష్గా నేను చేస్తాను. ఓకేనా? ఎంటుకలన్నీ ఫుల్గా వచ్చేస్తాయి. 6-7 నెలలో, సంవత్సరం కూడా రాని ఎంటుకలు మనం ప్రార్థిస్తే 2-3 రోజుల్లోనే మొలుగుతాయి. చప్పట్లు కొట్టండి గట్టి. ఎంతమందో సాక్ష్యాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.